నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. 3 గేట్లను మూసి పనులు చేస్తున్నారు. కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసి అందులో మెటల్, కాంక్రీట్ నింపే పనులను ముమ్మరం చేశారు. పశ్చిమ 29వ డివిజన్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయవాడ వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకుల వాహనాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఆపద సమయంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే బీసీసీఎల్ 29వ డివిజన్ కమిటీ ముందుకు రావడం అభినందనీయమని గల్లా మాధవి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే పశ్చిమ నియోజకవర్గం సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతాయి కాబట్టి ఈ రోజు అందరం పూనుకొని మా బీసీసీఎల్ సోదరులందరూ కూడా ఈ రోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు వరద బాధితులకి అందజేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 100 కుటుంబాలకి సరిపడా సరుకుల్ని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి అవసరార్థం మేము ఎప్పుడు ముందే ఉంటాం. మా బీసీ సోదరిమణులు ఎప్పుడు కూడా సహాయార్థం ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటాము. ఇంకా మరిన్ని సహాయ సహకారాలు వరద బాధితులకు అందాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బ్రాడీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 11వ తేదీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి మాకు అండా దండగా 15 సంవత్సరాల నుంచి బ్రాడీపేట ప్రతి ఒక్క ప్రజలు మాకు అండగా ఉంచడం వల్ల ఇది 15వ సంవత్సరం జరుగుతుంది. రేపు 11వ తారీఖు 9వ నెల 2024 బుధవారం నాడు స్వామివారి 5వ రోజున గొప్ప అన్నదానము, స్వామివారి ఊరేగింపు, స్వామివారి లడ్డు వేలంపాట జరుగుతుందండి. మా యొక్క బ్రాడీపేట ప్రతి ఒక్క ప్రజలు వచ్చి ఆ రోజు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బ్రాడీపేటలోని జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు అనేక రకాలైనటువంటి వినాయకుని విగ్రహాలు తయారు చేశారు. చిన్నారులు చేసిన విగ్రహాలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. చదువులతో పాటుగా తమ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉన్నారని స్కూల్ డైరెక్టర్ పద్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జ్ భాస్కర్, జిప్సీ, అధ్యాపకులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేద మెరిట్ బ్రాహ్మణ విద్యార్థులకు 20 లక్షల రూపాయల వార్షిక స్కాలర్షిప్ను పంపిణీ చేశారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో వార్షిక స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యను అభ్యసిస్తున్న 250 మంది స్టూడెంట్స్ కు విద్యా పారితోషికాన్ని అందించినట్లు సమితి అధ్యక్షులు లక్ష్మీపతి తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఉన్న బ్రాహ్మణులు తమ వంతు చేయూతను అందిస్తే పేద బ్రాహ్మణులకు సాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సంజీవరావు, తుళ్లూరు ప్రకాష్, బాలకృష్ణ, వినోద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బ్రాహ్మణ కుటుంబాలకి ఏదైతే సమాజంలో గొప్ప జాతిగా చెప్పుకుంటూ అత్యంత దుర్భమైన జీవితం బ్రాహ్మణ విద్యార్థులు చదువుకొని మళ్ళా కూడా పునర్వైభవం రావాలని చెప్పి, బ్రాహ్మణులు బాగుంటేనే దేశం బాగుంటుందని, బ్రాహ్మణ పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి సమాజానికి ఇస్తారని చెప్పి కూడా ఒక నానుడి ఉందని, బ్రాహ్మణ పిల్లలకి బ్రాహ్మణులకు మాత్రమే సమాజంలో తీసుకుందాన్ని వెనక్కి ఆనందంగా ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి చేస్తారని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదే బ్రాహ్మణ సేవా సమితికి అనేక సార్లు కార్యదర్శిగాను, వైస్ ప్రెసిడెంట్ గాను చేస్తుంటాను. నేనున్న టైంలో 5 లక్షల నుంచి మొదలైంది. ఇప్పుడు ఇది 20 మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు 20 లక్షల దాకా వెళ్ళింది. బ్రాహ్మణ సేవా సమితి ఉన్నంతకాలం బ్రాహ్మణులకు సేవ చేస్తూనే ఉంటామని చెప్పి నేను గడ్డపదంగా చెప్తున్నాను. సెప్టెంబర్ 10న టెట్ ఉచిత గ్రాండ్ టెస్ట్ పేపర్ 1, 2లను ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించినట్లు జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య తెలిపారు. అలాగే టెట్, డిఎస్సి, షైన్ ఫిరంగిపురం కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్ కు స్కాలర్షిప్లను నూతనపాటి శౌరి, కొండపల్లి సాల్మన్ పాల్ అందించినట్లు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో బాబురావు, రామారావు, పిల్లి రాజు, ఏలియా, జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు.
కాకి రామారావు గారు కానీ, పిల్లి రాజన్ కానీ, మెల్కే కానీ, ప్రసాద్ వీళ్ళ దగ్గర చెప్పే పని లేదు. సో ఇటువంటి ఒక గుడ్ పీపుల్ని కంప్రైజింగ్ దిస్ గుడ్ పీపుల్ ఇస్ వెరీ ఫార్చునేట్. రామన్నపేట ఓటో లైన్లో రామన్నపేట యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పరిసర ప్రాంత భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 7వ రోజు అన్నదానం, లడ్డూ వేలంతో పాటు 9వ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. తొమ్మిదవ రోజు 25 కేజీల లడ్డూని మన కొరిటిపాడు గాంధీ బొమ్మ సెంటర్ నందు వేలంపాట వేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి మన యూత్ కార్యకర్తలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం యూత్ కార్యకర్తలు ఎక్కడున్నా కానీ దేశ విదేశాల్లో గుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారు. మన యూత్ కార్యకర్తలందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నింటిలోనూ పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమంలో 9వ రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి రంగరంగ వైభవంగా స్వామివారి మేళ తాళాలతో, చిత్ర వేషధారణలతో, డీజే స్టెప్పులతో అన్ని విచిత్ర ఆనందంగా శోభాయమానంగా నగరయాత్ర నిర్వహించుకొని స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, హనుమంతరావు, అజయ్ కుమార్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇక్కడ టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ విశాఖ ఉక్కు పరిరక్షణకు మాత్రం ఇప్పటివరకు ఒక్క చర్య తీసుకోకపోగా ఉన్న వాటిని కూడా మూసేసే ప్రయత్నం, ప్రధానంగా ఉన్న ఉత్పత్తిని కూడా తగ్గించి కార్మికులను తగ్గించే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఎన్నో త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేసి ఆస్తిని ఇచ్చి విశాఖ ఉక్కుని నిర్మించుకుంటే ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసే విధానాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మారట్లేదు. కాబట్టి తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ 10వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఆల్ ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా రైతు సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు బ్యారేజ్ 69 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక బ్యారేజ్ వద్ద అమల్లో ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పండరీపురం 6వ లైన్ సాయిబాబా మందిరం వద్ద వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మా మహారాజా బాయ్స్ యూత్ 10వ సంవత్సరంగా వినాయకుడిని పెట్టుకున్నాము. 3 రోజులు పెట్టుకున్నాము. ఈరోజు ఆదివారం అనగా సెప్టెంబర్ 8న మేము అన్నదానం చేస్తున్నాము. 12 గంటలకు మొదలైద్ది. రేపు అనగా 9th మండే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లడ్డు వేలంపాట మొదలైద్ది. 5-6 గంటల వేలంపాట అయిపోయింది. తర్వాత నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. మా వినాయకుడిని మహాయోగం చేసుకుంటూ మనుషులందరూ నిమజ్జన కార్యక్రమం తీసుకెళ్తాము. ఇది మా ప్రథమ గణపతి మహోత్సవం జరుగుతుంది. నగరంలో వాడవాడలా వినాయక చవితి పర్వదిన శోభ సంతరించుకుంది. గౌరీ తనయుడుకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భక్తులు విఘ్నేశ్వరుని వేడుకుంటున్నారు. महाराजाय नमः ओम तत्ब्रह्मणो ओम तद्वायुः ओम तदात्मा अरविन्दयोः विशेषतः मन्त्रपुष्पाणां कबड्डी वर्गाणां सर्वेषां प्रत्ययः यदा शरणन्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारण्यभावेन ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.